హాయ్ ఫ్రెండ్స్, మనమైతే భద్రాచలం ఎలా వెళ్ళాలో చూద్దాం ఫ్రెండ్స్. మేమైతే వైజాగ్ నుంచి భద్రాచలం వెళ్తున్నాం. వైజాగ్ నుంచి రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి వయా బోట్ మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. 7 o'clockకి కనిపిస్తున్న ఐ లవ్ రాజమండ్రి స్టాప్లో మనల్ని బస్సు వచ్చి పికప్ చేసుకుంటుంది. 2 hours మనల్ని బోట్ పాయింట్కి డ్రాప్ చేస్తుంది. అరౌండ్ ఈ జర్నీ వచ్చేసరికి ఐ లవ్ రాజమండ్రి నుంచి బోట్ పాయింట్కి అరౌండ్ 2 hours జర్నీ ఉంటుంది. రోడ్ వచ్చేసరికి ఈ 2 hours జర్నీ వచ్చేసరికి మనకి ఆఫ్ రోడింగ్ ఫీల్ వస్తుంది. అండ్ ఈ ట్రిప్ అయితే రాజమండ్రి టు భద్రాచలం వయా పాపికొండల మీదుగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మన జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది బ్రదర్. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నారు బస్సులో. అండ్ 2 hours బోటింగ్ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. అండ్ నేను బుక్ చేసుకున్నది వచ్చేసరికి జాలీడే ట్రావెల్స్. మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి బ్రో. ఏపీ టూరిజం ఉంటుంది, తెలంగాణ టూరిజం ఉంటుంది, గోదావరి గ్రాండ్ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి. మనకి గూగుల్ చేస్తే సరిపోద్ది. అరౌండ్ దీంట్లో వచ్చేసరికి 5 to 6 ప్యాకేజెస్ ఉంటాయి. అవి కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ప్రైజెస్ ఎంత పడుతుంది అవన్నీ మీకు చెప్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రైజ్ ఉంటుంది, ప్రైజెస్ ఎంత, చైల్డ్కి ఎంత, అవి కూడా ఉంటాయి. అవన్నీ మీకు ఇన్ఫామ్ చేస్తా. అండ్ ఇది వచ్చేసరికి చూడొచ్చు సైట్స్. మనకు పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సైట్స్ మొత్తం. మనం ఈ 2 hours రోడ్ జర్నీలో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్రో. ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఈ రోడ్స్ అనేవి బాగా పాడైపోయాయి. అండ్ బోట్ పికప్ లొకేషన్ వచ్చేసరికి గండి పోచమ్మ టెంపుల్. గండి పోచమ్మ టెంపుల్ నుంచే ఎవ్రీ బోట్ అనేది స్టార్ట్ అవుద్ది. 2 hours పేరంటాలపల్లి. అక్కడి నుంచి అనేది భద్రాచలం వెళ్ళాల్సిన వాళ్ళు బోట్ అనేది షిఫ్ట్ అయ్యి వెళ్తారు. ఫైనల్గా మన బోట్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం బ్రో. ఇక్కడి నుంచి అయితే మన జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. అఖండ గౌతమి గోదావరి పైన. అండ్ ఇక్కడ ఈ బోట్స్ అన్నీ ఒక యూనియన్గా ఉంటాయి బ్రో. మనము ఏ ట్రావెల్లో బుక్ చేసినా ఇక్కడికి వచ్చేసరికి అందరినీ కలిపి ఒక బోట్లో అనేది ఫిక్స్ చేస్తారు. ఒక 60 members అండ్ 60 members లాగా. ఆ 60 members ఫిల్ అయిపోతే అనదర్ బోట్కి షిఫ్ట్ చేస్తారు 60 membersని. మ్యాండేటరీగా ఆధార్ జెరాక్స్ అనేది పట్టుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు మన ఆధార్ జెరాక్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి కంపల్సరీగా. సబ్మిట్ చేశాక మన జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. మన బోట్ ఎంట్రన్స్లోనే ఉంటారు. మనం ఏ బోట్ ఎక్కాలో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మేము వచ్చేసరికి అయితే జాలీడే ట్రావెల్స్లో బుక్ చేసాం. బట్ మేమైతే ఇప్పుడు సిరివెన్నెల బోట్లో ట్రావెల్ అనేది చేస్తున్నాం. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం ఫ్రెండ్స్. నేనైతే చాలా డేస్ నుంచి, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి పాపికొండల మీదుగా బోట్ జర్నీ అనేది చేయాలనుకుంటున్నా. ఫైనల్గా ఈ రోజుకైతే అది జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనకు బోట్ స్టాఫ్ అయితే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏ బోట్ ఎక్కాలి, ఎటువైపు బోట్ ఉంది, మొత్తం అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ఎవరు రాకపోయినా వాళ్ళు మైక్లో పిలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. అంటే మేమైతే బోట్లోకి ఎంటర్ అయ్యామో లేదో స్టాఫ్ వచ్చేసరికి టిఫిన్స్ అనేవి రెడీ అయి ఉన్నాయి తినేయడానికి. మాకు వచ్చే టిఫిన్ వచ్చేసరికి ఇది మనకి ఇంక్లూడింగ్ ప్రైస్లో టిఫిన్ అండ్ లంచ్ అండ్ స్నాక్స్ కూడా ఉంటుంది బ్రో. అండ్ 2 sides బస్ జర్నీ కూడా ఇంక్లూడింగ్ బోట్ కాస్ట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసరికి గండి పోచమ్మ టెంపుల్ ఫ్రెండ్స్, చూడొచ్చు. అండ్ మనం బోట్ స్టార్ట్ అయ్యేలోకి వచ్చేసరికి మనం ఒక లుక్ వేసేద్దాం బోట్ మొత్తం. మనమైతే అప్పర్ క్యాబిన్లో ఉన్నాం. అప్పర్ క్యాబిన్లో వచ్చేసరికి డీజే, వాటరు ఇవన్నీ ఇంక్లూడింగ్ ఉన్నాయి బ్రో. అండ్ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. స్టాఫ్ వచ్చేసరికి అందరికీ చెప్పడం ఏంటంటే లైఫ్ జాకెట్ అందరూ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ బోట్ అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన బోట్ స్టార్ట్ అవుతుంది. గట్టిగా గట్టిగా ఇచ్చేద్దాం. ఆడవడం ఇంకా అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి. ఓకేనండి, మరి ఇక్కడ నుంచి మనకి బోట్ స్టార్టింగ్ అని విలేజ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా కోవిపట్నం మండలం గొంగూరు అనే విలేజ్. మరి యొక్క గొంగూరు అనే నుంచి మన బోట్ ఆ పాపి కొండల నడుమ. అండ్ చూడొచ్చు మనకి రైట్ సైడ్ వస్తుంది గండి పోచమ్మ టెంపుల్. గండి పోచమ్మ టెంపుల్ అయితే ప్రీవియస్గా అయితే బాగానే ఉండేది. అండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడంతో
టెంపుల్ మొత్తం మునిగిపోయింది. అండ్ 2 బోట్స్ అనేది ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 100 మీటర్స్ 200 మీటర్స్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి 2 బోట్స్ అనేవి. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవడానికి వచ్చేసరికి ప్యాకేజెస్, ఎన్ని ప్యాకేజెస్ ఉంటాయి, ఏవేవి ఉంటాయి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకున్నది అయితే రాజమండ్రి నుంచి భద్రాచలం మాకు అరౌండ్ వచ్చేసరికి 1900 కాస్ట్ పడ్డది పర్ పర్సన్. అండ్ అలాగే భద్రాచలం టు రాజమండ్రి కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్యాకేజీలో వచ్చేసరికి బోట్ అనేది పేరంటాలపల్లిలో షిఫ్ట్ అవుతారు ఫ్రెండ్స్. అండ్ అనదర్ ప్యాకేజ్ వచ్చేసరికి రాజమండ్రి నుంచి పేరంటాలపల్లి టువర్డ్స్ మళ్ళీ రాజమండ్రి వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 1250 పడుతుంది పర్ పర్సన్. అండ్ అలాగే భద్రాచలం నుంచి పేరంటాలపల్లి నుంచి మళ్ళీ భద్రాచలం వచ్చేసరికి సేమ్ ఉంటుంది, ఇది కూడా సేమ్ కాస్ట్ 1250 పర్ పర్సన్. అండ్ అనదర్ ప్యాకేజ్ వచ్చేసరికి 1 డే నైట్ ఉంటుంది ఫ్రెండ్స్. రాజమండ్రి నుంచి పేరంటాలపల్లి వెళ్ళి పేరంటాలపల్లి నుంచి సమ్ డిస్టెన్స్లో ఒక రిసార్ట్ ఉంటుంది, దాంట్లో 1 నైట్ స్టే చేసి మళ్ళీ టువర్డ్స్ భద్రాచలం తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అరౌండ్ 4000 నుంచి 5000 ఉంటుంది పర్ పర్సన్ వచ్చేసరికి. ఇందులో ఏ ప్యాకేజ్ తీసుకున్నా మీకు వచ్చేసరికి మార్నింగ్ టిఫిన్ పెడతారు, లంచ్ పెడతారు, అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే అలాగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఎదురుగా పోలవరం గేట్స్ అనేది కనిపిస్తుంది. అరౌండ్ వచ్చేసరికి 48 గేట్స్ ఉంటాయి. మేమైతే ఒక్కడ కూడా కరెక్ట్గా నిలబడలేదు ఫ్రెండ్స్. మేము బోట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మా వాడైతే నాకు ఫొటోస్ అయితే తీస్తున్నాడు. చూడొచ్చు ఇది కూడా ఒక స్మాల్ విలేజ్. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి వేరే ప్లేసెస్ వెళ్ళుకుంటారు. అలాగే అరౌండ్ ఇక్కడ 30 to 40 విలేజెస్ అనేవి ఖాళీ చేసేసారు. వ్యూస్ అయితే మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఎప్పుడొక్కప్పుడు వెళ్ళాలి అనుకుని ఫైనల్గా చూసేసా. నెక్స్ట్ వచ్చేసరికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మ్యాక్సిమం బోటింగ్ అనేది ఉంటుంది ఉండదు అనే 50-50 ఛాన్సెస్ ఫ్రెండ్స్. అందుకనే దొరికిందే ఛాన్స్ అని వెళ్ళిపోయాం. అండ్ బోట్లో అయితే ఎంజాయ్మెంట్ ఇంకో వేరే లెవెల్ చూడొచ్చు. ఫైనల్గా అయితే మనమైతే పాపికొండలు స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ పాపికొండలు వచ్చేసరికి 6 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి ఫ్రెండ్స్ గోదావరి సైడ్న. మేము అసలు మాకు ఈ బోటింగ్ అనేది అవుద్ది అనుకోలేదు. బిఫోర్ 2 days వచ్చేసరికి బోటింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మా బోటింగ్ అనేది ఉంటుందా ఉండదా అనే 50-50 ఛాన్సెస్ అయితే వచ్చాము. ఫైనల్గా అయితే బోటింగ్ అయితే ఓపెన్లో ఉంది. అండ్ బిఫోర్ పేరంటాలపల్లి రీచ్ అవ్వకముందే మనకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్. లంచ్ కూడా చాలా సూపర్గా ఉంది, టిఫిన్ కూడా అలాగే. అండ్ ఫైనల్లీ పేరంటాలపల్లి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ మనమైతే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సితారా బోటా మళ్ళీ మాది. అండ్ ఇక్కడైతే మనం బోట్ అనేది షిఫ్ట్ అవుతాం ఫ్రెండ్స్. మనము సితారా బోట్ అంటే మనకి అరేంజ్ చేసిన బోట్ వచ్చేసరికి రండి బంటి రండి.
అండ్ పేరంటాలపల్లి నుంచి మనం భద్రాచలంకి అయితే టువర్డ్స్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మధ్యలో అయితే వర్షం పడింది, క్లైమేట్ వచ్చేసరికి చాలా కూల్ అయిపోయింది ఒక్కసారి. అండ్ బోట్ వచ్చేసరికి కూడా చాలా చిన్న బోటు, మేము ప్రీవియస్ ఆ బోట్ కన్నా ఈ బోట్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది. అండ్ ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అరౌండ్ భద్రాచలం 70 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 2 hours జర్నీ ఉంటుంది. అండ్ ఈ అఖండ గౌతమి గోదావరి పైన అరౌండ్ 80 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. అరౌండ్ 8 hours నుంచి 9 hours జర్నీ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మనమైతే సేఫ్గా రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఇక్కడే అరౌండ్ 15 to 20 బోట్స్ ఉన్నాయి. ఇంకా సమ్ బోట్స్ అనేవి గోదావరిలో తిరుగుతున్నాయి, ట్రిప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాయి. అండ్ మన బస్ పర్సన్ అయితే ఈ 2 hours జర్నీ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా తీసాడు ఆ జర్నీ వచ్చేసరికి. అండ్ సేఫ్గా రీచ్ చేశాడు భద్రాచలం కూడా. అండ్ ఫైనల్గా అయితే మనం భద్రాచలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము దర్శనంకి వెళ్ళట్లేదు, ఎందుకంటే రేపు వచ్చేసరి తొలి ఏకాదశి మొదటి రోజు అంట. ఇప్పుడైతే మేము ఒక రూమ్ చూసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. రూమ్ కోసం సెర్చింగ్.